కాళికాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా? రక్తబీజుడి అన్న అయిన మహిషాసురుడిని దుర్గమ్మ చంపేస్తుంది. అందువలన రక్తబీజుడు కోపంతో ఇంకా శక్తివంతుడులా మారాలి అని శివుడికి కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో రక్తబీజ అని అనగా, నా రక్తం బొట్టు నేల మీద పడిన ప్రతిసారి ఆ రక్తం బొట్టు నుండి నాకన్నా రెట్టింపు శక్తివంతుడైన మరొక రక్తబీజుడు జన్మించాలి. వాడి రక్తం బొట్టు కింద పడితే వాడికన్నా మరింత శక్తివంతమైన రక్తబీజుడు ఇంకొకటి జన్మించాలి అనే వరం కోరుతాడు. శివుడు సరే తదాస్తు అని వరం ఇస్తాడు. రక్తబీజుడు దుర్గమ్మని చంపడానికి భూలోకం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో శుభ్ మరియు నిశుభ్ అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మకి కఠోరమైన తపస్సు చేసి మమ్మల్ని ఏ ఆడది ఓడించలేదు, ఆడవాళ్ళు కేవలం పడక గదికి మాత్రమే అంకితం అని మనసులో అనుకొని మా మరణం ఏ మగవాడి చేతుల్లో సంభవించకూడదు అనే వరం కోరతారు. సరే మీ ఇష్టం తదాస్తు అని బ్రహ్మ వరం ఇస్తాడు. వరం పొందగానే శుభ్ మరియు నిశుభ్ గర్వంతో ఇంద్రలోకంపై దాడి చేస్తారు. వారి ఇద్దరిని ఇంద్రుడు చిత్తుగా కొట్టి ఓడిస్తాడు. అప్పుడే రక్తబీజుడు తన శక్తివంతమైన సైన్యంతో ఇంద్రుడికి దుర్గమ్మ ఎక్కడ ఉందో తెలుసు అని ఆ చోటుకి వెతుకుతూ వస్తాడు. అలా రక్తబీజుడు శుభ్ మరియు నిశుభ్ కి సహాయం చేసి ఇంద్రలోకాన్ని సొంతం చేసుకుంటాడు. దేవుళ్ళు అలాగే ఇంద్రుడు కైలాసానికి పారిపోతారు. శుభ్ మరియు నిశుభ్ రక్తబీజుడికి ఆ దుర్గమ్మ ఆచూకు మేము కనిపెడతాము అని చెప్పి వాళ్ళ సైన్యాన్ని కైలాసానికి పంపిస్తారు. శివుడు ధ్యానంలో ఉండడంతో పార్వతీదేవి దేవతల కష్టాలు అన్ని వింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రాక్షసులు పార్వతీని చూస్తారో ఈ ఆడదే దుర్గమ్మ అని వెళ్లి శుభ్ మరియు నిశుభ్ కి చెబుతారు. మొదటిగా శుభ్ మరియు నిశుభ్ యుద్ధానికి కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని మాతో మా రాజ్యానికి వచ్చి మా పడక గదికి ఎక్కు అని ఆమెను అవమానిస్తారు. ఇదంతా కైలాసంలో ఉన్న దుర్గమ్మ వింటుంది. అప్పుడు దుర్గమ్మ ఆమె శక్తిని మొత్తం శివుడి గొంతులోకి పంపుతుంది. శివుడు మెల్లగా కళ్ళు తెరిచి మెల్లగా నోరు తెరుస్తాడు. దుర్గమ్మ అంశం శివుడి గొంతులో ఉన్న విషంలో కలిసి శివుడి నోటిలో నుండి ఒక దివ్యమైన వెలుగు ఉన్న శక్తి బయటికి వస్తుంది. ఆ శక్తి నేరుగా వెళ్లి పార్వతీదేవిలోకి చేరుకుంటుంది. ఒక్కసారిగా పార్వతీదేవి ఒంటి నుండి దివ్యమైన శక్తి వస్తుంది. ఆమె గట్టిగా అరుస్తూ పిడికిలి గట్టిగా బిగిస్తుంది. తెల్లగా ఉన్న పార్వతీదేవి చర్మం అంతా ఒక్కసారిగా నల్లగా మారిపోతుంది. ఆమె కళ్ళు కూడా రక్తంలాగా ఎర్రగా మారిపోతాయి. సున్నితంగా ఉన్న పార్వతీదేవి శరీరం ఒక్కసారిగా బలంగా మారిపోతుంది. ఆమెకి 10 చేతులు వస్తాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం పట్టుకుని ఉంటుంది. అలా సున్నితంగా ఉన్న పార్వతీదేవి కాళికాదేవి లాగా మారిపోతుంది. దీని తర్వాత ఏం జరిగింది? కాళికాదేవి రక్త బీజుడిని ఎలా హతమార్చింది? కాళికాదేవి శివుడి ముఖం మీద కాలు ఎందుకు పెట్టిందో తెలుసా? దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, తప్పకుండా చూడండి. కాళికాదేవి అంటే మీకు ఇష్టం ఉంటే జై కాళికాదేవి అని కామెంట్ చేయండి. జై కాళికాదేవి.